వెల్కమ్ ఇంగ్లీష్ 360 డిగ్రీస్ ఛానల్. ఈరోజు మన థర్డ్ క్లాస్ చెప్పుకుంటున్నాం, డే 3. ఫస్ట్ క్లాస్లో సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి, అలాగే సబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి, నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ చెప్పుకున్నాం. సెకండ్ క్లాస్లో సబ్జెక్ట్ టోటల్గా కంప్లీట్ చేసుకుని మనం బీ ఫార్మ్స్ చెప్పుకున్నాం. అలాగే సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా చెప్పుకున్నాం. బీ ఫామ్ ను ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. మీకు కింద డిస్క్రిప్షన్ లో ఎక్సర్సైజ్ కోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్ గా ఒకటే రూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే బీ ఫామ్ సింగులర్ ఈజ్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే బీ ఫామ్ ప్లూరల్ ఆర్ వస్తుంది. సబ్జెక్ట్ రాయల్ ప్లూరల్ అయితే బీ ఫామ్ యామ్ వస్తుంది. సో మీకు నేను ఇచ్చిన పేపర్ మీరు చాలా మటుకు దగ్గరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ మొత్తం అన్నిటికీ కూడా ఆ ఎగ్జాంపుల్స్ ఉపయోగించవచ్చు. పేపర్ వర్క్ చేయండి, లేదా ఎవరైనా తెలుగులో అడగమని మీరు ఇంగ్లీష్లో చెప్పినట్లయితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. పేపర్ వర్క్ కంటే కూడా ప్రాక్టికల్ వర్క్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోరిక ఏంటి, మీ అందరికీ ఇంగ్లీష్లో మాట్లాడాలని కోరిక. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు తినాలని కోరిక ఉంది. నేను లడ్డు కొనుక్కుని తినాలి లేదా చేయించుకుని తినాలి. అదే చీటీ మీద లడ్డు అని రాసి నెవలు మింగిస్తే లడ్డు తిన్నట్టు కాదు కదా. ఇక్కడ కూడా మనందరి కోరిక ఏంటి, ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం, రాయడం ఇవన్నీ పక్కన పెట్టండి, ముందు మాట్లాడండి. మాట్లాడడానికి నేను బేసిక్స్ ఇచ్చాను. సో బీ ఫార్మ్స్ ఉపయోగించి చాలా సింపుల్గా మీరందరూ కూడా సెంటెన్సెస్ ఆల్రెడీ ఫ్రేమ్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ ఈ రోజే కనుక మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్గా 2 వీడియోస్ కూడా ఇచ్చాను ఈ ఛానల్లో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, మనం ఇంకా ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్తాం. సరే, బీ ఫామ్ ప్రకారం మీరు ఒక వ్యక్తి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు లైబ్రరీలో ఉన్నాడు. ఓకే, రాజు లైబ్రరీలో ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఈ రోజు కాదు, నిన్న ఉన్నాడు అనుకోవాలి. నిన్న ఉన్నాడు అంటే ఏమని చెప్తాం, లేదా రేపు ఉండబోతున్నాడు అని ఎలా చెప్తాం అంటే జస్ట్ ఇక్కడ బీ ఫామ్ చేంజ్ అవుతుంది అన్నమాట. పాస్ట్ టెన్స్ చెప్తాం, పాస్ట్ టెన్స్ లో చెప్తాం. నిన్న అన్నది ఏంటి, పాస్ట్ టెన్స్. అంటే మనం వీడియో స్టార్ట్ అవడం కూడా పాస్ట్ టెన్స్. అంటే ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికంటే ఒక్క క్షణం రెప్పపాటు ముందు నుంచి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఇంకా ఇన్ఫినిటివ్ అంతా కూడా పాస్ట్ టెన్స్ లోకి వస్తుంది. జరిగిపోయిందంతా, భూతకాలం అంతా కూడా పాస్ట్ టెన్స్ లోకి వస్తుంది. సరే, ప్రజెంట్ టెన్స్ లో రాజు లైబ్రరీలో ఉన్నాడు అని చెప్తాం. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్టు, బీ ఫామ్, ఆబ్జెక్టే. ప్రజెంట్ టెన్స్ కావచ్చు, పాస్ట్ టెన్స్ కావచ్చు, ఫ్యూచర్ టెన్స్ కావచ్చు, ఏ టెన్స్ అయినా సరే సబ్జెక్ట్, బీ ఫామ్, ఆబ్జెక్ట్. ఓకే, సో ప్రజెంట్ టెన్స్ లో బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్ ఉన్నట్లే పాస్ట్ టెన్స్ లో సింగులర్ అయితే వాస్, ప్లూరల్ అయితే వర్. పాస్ట్ టెన్స్ లో బీ ఫార్మ్స్ వాస్ అండ్ వర్. ఎప్పుడైతే మనం సింగులర్ కి వాస్, ప్లూరల్ కి వర్ వాడతామో జరిగిపోయిందని అర్థం. సో బీ ఫార్మ్స్ వాడిన తర్వాత పర్టికులర్ పాస్ట్ టైం అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి మర్చిపోకుండా. స్ట్రక్చర్ మాత్రం సబ్జెక్ట్, బీ ఫార్మ్, ఆబ్జెక్టే. సరే, ఇప్పుడు సెంటెన్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. రాజు లైబ్రరీలో ఉన్నాడు. ఇప్పుడు రాజు ఈజ్ ఇన్ లైబ్రరీ. రాజు ఈజ్ ఇన్ లైబ్రరీ. ఇప్పుడు ఉన్నాడనమాట. ఇలాగా కూర్చుని చదువుకుంటున్నాడు లైబ్రరీలో. లైబ్రరీలో మనవాడు కూర్చుని చదువుకుంటున్నాడు. రాజు ఈజ్ ఇన్ లైబ్రరీ. సో ఇప్పుడు ఉన్నాడు, ఇది ప్రెసెంట్ టెన్స్. అలా కాదు, నిన్న ఉన్నాడు రాజు అని చెప్పాలనుకుంటున్నాం. నిన్న లైబ్రరీలో ఉన్నాడు, లేదా అరగంట క్రితం లైబ్రరీలో ఉన్నాడు అంటే ఇప్పుడు అక్కడ లేడు. సో అది పాస్ట్ టెన్స్ లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే రాజు సబ్జెక్ట్ సింగులర్ కదా. సో బీ ఫామ్ ఏం రావాలి, పాస్ట్ బీ ఫామ్ లో సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ వస్తుంది. అప్పుడు రాజు వాజ్ ఇన్ లైబ్రరీ 30 minutes ago.
ఎగో ఎగో అంటే క్రితం, ఎగో కనబడిందంటే పాస్ట్ టెన్స్ అని అర్థం. రాజు వాజ్ ఇన్ లైబ్రరీ 30 minutes ఎగో. ఓకే, ఎస్. దీన్నే మనం మిగతా ప్రొనౌన్స్ అన్నిటితో కూడా ఎలా మార్చొచ్చో చూద్దాం ఈరోజు. సరే, పాస్ట్ టెన్స్ లో చూద్దాం. నేను అరగంట క్రితం క్లాసులో ఉన్నాను. దీని మీద రాద్దాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అండ్ దే. ఇది పాస్ట్ టెన్స్. వర్స్ గాని వర్ గాని వస్తాయి అన్నమాట. వర్స్ సింగులర్ కి, వర్ ప్లూరల్. సరే, ఇక్కడ వాడతాను నేను. వర్స్, వర్. స్ట్రక్చర్ సబ్జెక్ట్, బి ఫార్మ్. ఇన్ పార్క్, ఇన్ పార్క్. చూడండి, ఐ రాయల్ ప్లూరల్ అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ సింగులర్ గా కన్సిడర్ చేయబడుతుంది. అందుకని మనం సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా అనలేదు. సో ఐ వాజ్ ఇన్ పార్క్. ఎందువల్ల? ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్. ఇంకా వి వర్, వి అన్నది ప్లూరల్ కాబట్టి వి వర్ ఇన్ పార్క్. యు ప్లూరల్ కాబట్టి యు వర్ ఇన్ పార్క్. తర్వాత హీ సింగులర్ కాబట్టి హీ వాజ్ ఇన్ పార్క్, షీ వాజ్ ఇన్ పార్క్, ఇట్ వాజ్ ఇన్ పార్క్. ఇక్కడ దే ప్లూరల్ కాబట్టి దే వర్ ఇన్ పార్క్ 30 minutes ago లేదా yesterday. ఇలాగా చాలా సింపుల్ అండి. ఇంగ్లీష్ లిమిటెడ్ లాంగ్వేజ్ మాట, చాలా చిన్నది లాంగ్వేజ్. జస్ట్ మనం కన్ఫ్యూజ్ అవుతాం అంతే. సో మీరు ఇలా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని పాస్ట్ టెన్స్ మీద కంటిన్యూ చేయండి. ప్రొనౌన్స్ ఉపయోగించుకోండి. ప్రొనౌన్స్ ఉపయోగించుకుని ప్రజెంట్ టెన్స్ లో ఎలా చేశారో పాస్ట్ టెన్స్ అలా చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకునే కొద్ది కన్ఫ్యూజ్ ఉండదు, ఈజీ అవుతుంది. ఎందువల్ల? ప్రజెంట్ టెన్స్ లో యామ్, ఈజ్, ఆర్ అనే 3 పీ ఫార్మ్స్ వచ్చినాయి. పాస్ట్ టెన్స్ లో 2 వచ్చినాయి. ఫ్యూచర్ లోకి వెళ్తే విల్ గాని షల్ గాని ఏది వాడినా ఓకే, ఒకటి అయిపోయింది. అంటే ఇంగ్లీష్ నేర్చుకునే కొద్ది ఏమవుతుందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ రమ్య ల్యాబ్ లో ఉంది. ఇప్పుడు ఉంది అనుకుందాం. రమ్య ఈజ్ ఇన్ ల్యాబ్. రమ్య నిన్న ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది. రమ్య వాజ్, ఎందువల్ల? పాస్ట్ టెన్స్ కాబట్టి. రమ్య వాజ్ అట్ హోమ్. అట్ హోమ్ అంటే దగ్గర, ఇన్ హోమ్ ఇంట్లో. రమ్య వాజ్ ఇన్ హోమ్ ఎస్టర్డే. అలాగే గీత క్లాసులో ఉంది ఇప్పుడు. గీత ఈజ్ ఇన్ క్లాస్. గీత అరగంట క్రితం టెంపుల్లో ఉంది. గీత అరగంట క్రితం టెంపుల్లో ఉంది. గీత వాజ్ ఇన్ టెంపుల్ 30 minutes ago. ఇక్కడ ఏం మారిందండి? జస్ట్ బీ ఫార్మ్స్ మారుతున్నాయి మీరు గమనించినట్లయితే. ప్రజెంట్ లో ఇప్పుడు గురించి చెప్తే మనం ప్రజెంట్ ఫార్మ్ వాడతాం. పాస్ట్ గురించి, జరిగిపోయిన దాని గురించి చెప్పాలనుకుంటే పాస్ట్ బీ ఫార్మ్ వాడి జస్ట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తాం? టైం, పర్టికులర్ పాస్ట్ టైం మెన్షన్ చేస్తాం. నిన్న, మొన్న, అరగంట క్రితం, ఈ రోజు ప్రొద్దుట, మధ్యాహ్నం, ఎక్సెట్రా ఎక్సెట్రా. లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ ఇలాగ. ఐఆమ్ ఇన్ వైజాగ్. ఐఆమ్ ఇన్ వైజాగ్. నేను వైజాగ్ లో ఉన్నాను అంటే ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను. అదే నేను 30 days క్రితం హైదరాబాద్ లో ఉన్నాను. ఏమని చెప్తాను అప్పుడు? గతం, పాస్ట్ టెన్స్. సో యామ్ కాస్త ఏమవుతుంది? వాజ్ అవుతుంది. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ 30 days ago లేదా 1 month ago, a month ago ఇలా చెప్పచ్చు. ఓకేనా? సో జస్ట్ ఒక ఆర్డర్ లో ప్రాక్టీస్ చేసుకోండి. మీరు బుక్ అన్నది వదిలేండి, బుక్ ప్రాక్టీస్ చేయొద్దు ఎక్కువగా, జస్ట్ వోకల్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఇక్కడే ఫ్యూచర్ కూడా చెప్పేస్తాను ఈ రోజు. జస్ట్ మీరు పాస్ చేసుకుని తర్వాత రోజు విన్నా పర్లేదు, ఈ రోజు కంటిన్యూ చేసినా పర్లేదు. కాకపోతే ప్రజెంట్ టెన్స్ ఒక రోజు ఎలా అయితే చేశారో పాస్ట్ టెన్స్ కూడా ఒక రోజు చెయ్యండి, తర్వాత ఫ్యూచర్ టెన్స్ ఒక రోజు చెయ్యండి. సరే, ఇక్కడ నేను ఫ్యూచర్ కూడా చెప్పబోతున్నాను. సరే, ఫ్యూచర్ లో దేనికైనా సరే విల్, షల్ ఏదో ఒకటి వాడితే సరిపోతుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ రోజు సాయంత్రం ఆఫీసులో ఉంటాను. సో ఐ విల్ బి ఆర్ షాల్ బి.
విల్ బి షాల్ బి ఏదన్నా వాడచ్చు, అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు. ఐ విల్ బి ఇన్ పార్క్ దిస్ ఈవినింగ్. ఐ విల్ బి ఇన్ పార్క్ దిస్ ఈవినింగ్. సరే పార్క్ అనే చెప్పుకుందాం. దిస్ ఈవినింగ్ అంటే రాబోయే ఈవినింగ్ అని అర్థం, అంటే ఫ్యూచర్ చెప్తున్నాం. ఐ విల్ బి ఇన్ పార్క్ దిస్ ఈవినింగ్. వీ విల్ బి ఇన్ పార్క్ దిస్ ఈవినింగ్. తర్వాత యూ విల్ బి ఇన్ పార్క్ దిస్ ఈవినింగ్. తర్వాత he shall be, she shall be, it shall be, they shall be in the park this evening. So ఇంతాక పాస్ట్ బీ ఫామ్ వస్తే పాస్ట్ పర్టికులర్ పాస్ట్ టైం వాడాం, కానీ ఇప్పుడు ఫ్యూచర్ బీ ఫామ్ ఎందుకు వాడాం? ఫ్యూచర్ టైం తెలియజేస్తున్నాం కాబట్టి. ఇక్కడ 3 సెంటెన్స్ని బేస్ చేసుకుని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్పుకుందాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మధ్యలో ప్రజెంట్ టెన్స్ రాస్తాను. జరిగిపోయింది పాస్ట్ టెన్స్ రాస్తాను. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ రాస్తాను. ఫ్యూచర్ టెన్స్ రాశాను. సరే, ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుందాం? రజనీకాంత్ గురించి చెప్పుకుందాం. రజనీకాంత్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చెన్నైలో ఉన్నారు. సో ప్రజెంట్ టెన్స్ రాస్తున్నాను ముందు. రజని ఈజ్ ఇన్ చెన్నై. రజని ఈజ్ ఇన్ చెన్నై. సో ఈజ్ వాడేమంటే ఆయన ఇప్పుడు చెన్నైలో ఉన్నారని అర్థం. మరి ఆయన లాస్ట్ వీక్ ఎక్కడ ఉన్నారు? సింగపూర్ లో ఉన్నారు. సో పాస్ట్ టెన్స్ లాస్ట్ వీక్ అంటే బీఫామ్ ఏమొస్తుంది? వాజ్ వర్. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. సో రజని వాజ్ వచ్చింది చూడండి, ఇక్కడ ఈజ్ వచ్చింది. ఇన్ రజని వాజ్ ఇన్ సింగపూర్ లాస్ట్ వీక్. రజని వాజ్ ఇన్ సింగపూర్ లాస్ట్ వీక్. ఇక్కడ లాస్ట్ వీక్ అన్నది గడిచిపోయింది కాబట్టి బీ ఫామ్ వచ్చింది. గత వారం ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పుకుంటున్నాం. రజని వాజ్ ఇన్ సింగపూర్ లాస్ట్ వీక్. రజని ఈజ్ ఇన్ చెన్నై నౌ. ఇప్పుడు ఉన్నారు. బీ ఫామ్ పెట్టారంటే ఇప్పుడని అర్థం. నవ్వు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అదే ఫ్యూచర్ అయితే ఇక్కడ రాస్తాను. రజని విల్ బి ఇన్ అమెరికా నెక్స్ట్ వీక్. ఎస్, ఇక్కడ విల్ బి వచ్చింది ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్యూచర్ తెలియజేస్తున్నాం కాబట్టి. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇలాగా మీరు చక్కగా 3 కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏదైతే నేను ఎగ్జాంపుల్స్ పంపించానో అవన్నీ కూడా చక్కగా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ లో రాయొచ్చు. ఇందులో కష్టపడడానికి ఏం లేదు. బీ ఫార్మ్స్ విల్ బి పెట్టాలా, షల్ బి పెట్టాలా అన్న సమస్య వదిలేయండి. మీరు ఏది పెట్టినా పర్లేదు. ఎందుకంటే సర్టెన్, అన్సర్టెన్ చెప్పడానికి మనకి యాక్సిలరీ వెర్బ్ ఉంది. విల్, వుడ్, షల్, షుడ్, హ్యావ్ టు, హ్యాస్ టు, మస్ట్ ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. సో మనం మాట్లాడే భాష ఎక్కువగా మన ఒపీనియన్, ఇంటెన్షన్ స్ట్రాంగ్ గా చెప్పాలంటే మోడల్ వెర్బ్స్ ఆర్ యాక్సిలరీ వెర్బ్స్ గురించి తెలుసుకోవాలి. ఇందులో చెప్పలేం పెద్దగా. సో అందువల్ల విల్ పెట్టాలా, షల్ పెట్టాలా అని వీటి గురించి ఆలోచిస్తూ మీరు తల పగలగొట్టుకోకండి. సింపుల్ గా లైట్ తీసుకోండి. ఓకే, ఎస్, ఇది మన డే 3 క్లాస్. మీకు ఈ క్లాసులు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కింద డిస్క్రిప్షన్ లో నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నోట్స్ చక్కగా పూర్తి చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నారు అనుకుంటేనే పేపర్ వర్క్ చేయండి. లేదు మీరు చాలా చక్కగా చెప్పగలుగుతున్నారు, మీకు సాటిస్ఫాక్షన్ ఉంది, ముందు మీకు మీరు సాటిస్ఫై అవ్వాలి. లేదు కరెక్ట్ గా చేయగలుగుతున్నానంటే పేపర్ వర్క్ అక్కర్లేదు, పక్కన పడండి. నేను డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఇన్ కాలేజ్ అని ఫస్ట్ దాంట్లో ఉంది. లేదా 12 bikes are in street అని ఉంది ప్రెసెంట్ టెన్స్. 12 bikes డాష్ ఇన్ స్ట్రీట్ అని ఇచ్చాను కదా ఎగ్జాంపుల్ లో. సో ప్రెసెంట్ టెన్స్ రాసేటప్పుడు ఏం రాస్తారు? 12 bikes are in street. మరి నిన్న ఉన్నాయి అంటే 12 bikes ఆర్ కాస్త ఏమవుతుంది? were. 12 bikes were in street last week. లేదా yesterday, 30 minutes ago, few minutes ago ఇలా చెప్పచ్చు. ఎగో అంటే క్రితం, పాస్ట్ టెన్స్.
లేదు 12 bikes ఉంటాయి ఫ్యూచర్ లో, ఈ రోజు సాయంత్రం ఉంటాయి అనుకుంటే 12 bikes will be in street. 12 bikes will be in street this evening. అంటే 12 bikes ఉండబోతున్నాయి. ఇప్పుడు ఉన్నాయా? లేవు. దాని అర్థం ఫ్యూచర్ లో ఉంటాయి. సో ఇంత సింపుల్ గా మనం ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇందులో పాజిటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్ విత్ WH క్వశ్చన్స్ ఈజీగా తయారు చేయగలుగుతారు. సో ఇది ఈ రోజుకి మన క్లాస్. సో మీరు నోట్స్, డిస్క్రిప్షన్ కూడా ఈ రోజు ఏం చూసుకోక్కర్లేదు, ఎందుకంటే పాత పేపరే మీరు కంటిన్యూ చేసండి. మనం వాడేది మొత్తం గ్రామర్కి సంబంధించి మీకు నేను పంపించేది ఇర్రెగ్యులర్ వెబ్ ఫామ్ కావచ్చు, స్ట్రక్చర్స్ కావచ్చు, ప్రాక్టీస్ పేపర్లు కావచ్చు, ఇవన్నీ కలిపి కేవలం 7 to 10 పేపర్స్ మాత్రమే ఉంటుంది. ఇంత ఇంగ్లీష్ A4 సైజ్ పేపర్లు రెగ్యులర్ టైపింగ్ లో మీకు జస్ట్ 7 to 10 పేపర్స్ మాత్రమే ఉంటాయి. అంతకుమించి పేపర్లు ఉండవు. అంత చిన్న మెటీరియల్ తో ఈజీగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకున్నాం.